ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఓకే కార్యక్రమానికి చేసిన వ్యక్తిగత మహారథులు మన సన్నిహితులు అందరూ కూడా మంచిగా రామ్మోహన్ గారిని స్టేజ్ పైకి అధ్యక్ష వహించగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలనం ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ కూడా మన సైనికులందరూ కూడా తల కొంత వారికి వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి పేద విద్యార్థులకి మనంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో మన పూర్వ పెద్దలు అంతకు ముందు చేసినటువంటి పెద్దలు అందరూ కూడా సమీకరించుకొని దాదాపుగా ఆ రోజుల్లోనే మనం 50-60 మంది పిల్లలకు మనం స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే బాగా నిరుపేదలు ఉన్నటువంటి కుటుంబాలకు పూర్తిగా స్కూల్ ఫీజులు కూడా మనం కట్టి చదివించడం జరిగింది. అట్లాగే ఈనాడు మనకి కొంత ఆదాయం ఉంటుంది. కళ్యాణ మండపం మీద వచ్చేటువంటి ఆదాయం కానీ, అలాగే డోనర్స్ ఇచ్చే డబ్బులు కానీ, అలాగే ఈనాడు ముఖ్యమైన కార్యక్రమంలో మనకి పెద్ద డోనరు శ్రీ తుమరాడ సూర్యనారాయణ గారు, వారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని మనం వారు డోనర్గా వచ్చి 5 లక్షల రూపాయలు వారు మనకి సంఘానికి డొనేషన్ ఇచ్చారు. వారి పేరు మీద ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. పెద్ద డోనరు తుమరాడ సూర్యనారాయణ గారు, వారి పేరు మీద మనం ఈ కార్యక్రమానికి వారి పేరు పెట్టి మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వారి కుమార్తె శ్రీమతి శ్రావంతి గారు కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటూ మనకు సహకరిస్తున్నారు. ఆర్థిక ఇది లేకపోతే సంఘం దగ్గర వచ్చినటువంటి చదువుకోవడానికి దానికి కూడా పనిచేస్తున్న అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుతుంది. ముందుగా ఎందుకంటే Okay.
ఉద్యోగాల్లో కానీ అన్ని అవకాశాలు కూడా ఈ 2008 నుంచి ఇప్పటి వరకు కూడా నిరాకారంగా పొందడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం ఆ 3 జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నదాన్ని 2008లో జీవో నెంబర్ 62 ద్వారా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో మనకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నాం. వారు నేషనల్ బీసీ కమిషన్ వారు మాకు అవకాశం కల్పించట్లేదు. ప్రస్తుతం దాని మీదే మేము ఒక సరిపెట్ల రామారావు ఆధ్వర్యంలో 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు 10 సంవత్సరాలుగా మేము దాని మీదే సెంట్రల్ గవర్నమెంట్ వారిని ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా మనకి స్కాలర్షిప్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా తూర్పు కాపు విజ్ఞాన అభివృద్ధి సంఘం అనే పేరున ఉన్నప్పుడు కాబట్టి అందువలన విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, విజ్ఞానం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే అది 1,00,000, 2 లక్షల, 5 లక్షల అనేది ఒక దానికి లెక్క ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేస్తారని సందర్భంగా కోరుకుంటూ కూడా చదువు గురించి మా ఇద్దరు అన్నయ్యకి నాకు కూడా కష్టపడండి, చదువుకోండి. చదువు ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి పంచండి. ఎందుకంటే చదువు ఉన్నవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి బ్రతకగలరు ధైర్యంగా. ఎలాంటి వాళ్ళైనా కూడా చదువు ముందు ఉండాలి అని మా ముగ్గురికి కూడా నేర్పించడం జరిగింది. ఆయన కోరిక కూడా ఏంటి అంటే సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఆయన ఈ 5,5 లక్షలు సంఘానికి ఇవ్వాలి. సంఘాన్ని లోని ఉన్న పేద ప్రజలు ఎవరూ కూడా డబ్బు లేక చదువులు ఆగిపోకూడదు. అందుకని ఆయన మాట ప్రకారం కూడా మేము ఈ 5,5 లక్షలు సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఏలూరు వచ్చి దాదాపుగా మేము మున్సిపాలిటీ చైర్మన్ గా సేవలందించారు. ఈ రోజుకి కూడా బడేడ్ సర్కిల్ అని చెప్పి పాత బస్ స్టాండ్ సెంటర్ ఆయన పేరు మీద కూడా బడేడ్ పార్కు, బడేడ్ సెంటర్ అని చెప్పి చిరస్థాయిగా ఉన్నాయి. అదేవిధంగా మరి వారి సోదరులు బడేడ్ కోటరామారావు 2014 నుంచి 2019 వరకు ఏలూరు పట్టణ ఎమ్మెల్యేగా వారి తర్వాత మన చంటి గారు మన ఏలూరు నియోజకవర్గ అందించి కావడం మన ఏలూరు పిల్లలందరూ కూడా చేసుకున్న అదృష్టం. వారికి సారథ్యంలో ఏలూరు పట్టణం ఎంతో సర్వోపరంగా అభివృద్ధి చెందాలని చెప్పి స్టూడెంట్స్ కి శ్రీదుర్గ గారు ఆంధ్ర ప్రీతి వర్తిని కారణం సత్యనారాయణ నెక్స్ట్ కర్తరి సింహనాథ లక్ష్మీ సౌజన్య. అలాగే ఈ సమావేశానికి చేసిన తూర్పు సంఘీయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇందులో చాలా మంది నాకు చిన్ననాటి నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారి కాడి నుంచి తెలిసిన సమకాలికలు కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. అలాగే ఈ విద్యా పథకం అనేది ఈ తూర్పు కాపు సంఘం పెట్టు ఎవరైతే తుమ్మరాడ సూర్యనారాయణ గారు మరి 5 లక్షల రూపాయల వరకు ఇచ్చి మీ తూర్పు కాపు సంఘాన్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే విద్యాదానం అనేది చాలా గొప్పదే. దోచుకోలేదు ఒకటే విద్య. మనం చదువుకుంటే అనుకుంటారు అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి.
చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా తెలివితేటలు పెరుగుతాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. బతక నేర్చడం నేర్పేది విద్య. విద్య నేర్చుకున్నాడు ఏదో రకంగా బతకగలదు. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ విద్యాదానం చేయడం అనేది చాలా గొప్పదే. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ లేవు. మా నాన్నగారు వేరే స్టేట్ పంపించడానికి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదని చదువుకోలేదు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఎవరైనా చదువుకుంటున్నారంటే ఎంతో కొంత సాయం చేయడం జరిగేది. అలాగే నాకు అవకాశం వచ్చిన తర్వాత మరి ఈ సంవత్సరం మరి 200 మందికి ఇంచుమించుగా 80 మందికి ఫ్రీగా 120 మందికి కన్సెషన్స్తో సీట్లు ఇప్పించడం జరిగింది. ఎవరైనా సరే నేను కూడా ఈ సభాముఖంగా చెప్తున్నా, చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కన్సెషన్ అనేది 100% ఇప్పిస్తారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ సీట్లలో కూడా వాళ్ళు తక్కువ కన్సెషన్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళు చదువుకునే దాంట్లో ఒక సీటు ఫ్రీగా కూడా, అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో సివిల్ సీటు వాళ్ళకున్న వాళ్ళ దాన్ని బట్టి ఇస్తున్నారు. ఆ సీటు కూడా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు తెలుసుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే సమాజం యొక్క మార్పులు కానీ మనం చదువుకున్న దాన్ని బట్టి కానీ అన్ని కూడా జరగడం జరిగితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇది ఉండాలి. ఇవాళ నేను ఇచ్చే సందేశం అన్ని కూడా ప్రతిదీ కూడా వెళ్తుంది కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను ఈ పరిస్థితుల్లోకి వస్తాననేది లేదు. ఎందుకంటే రాజకీయం అనేది ఈర్ష్య, అసూయ, ఆధిపత్యం ఈ 3 తెలియని ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లో వచ్చా. ఎవరి మీద ఆధిపత్యం సంపాదించాల్సిన పరిస్థితి నాకు లేదు. నా చుట్టూతో ఉన్న కవచం లాంటి వలయం లాంటి మనుషులు నా చుట్టూతో ఉన్నారు. ప్రేమతో నేను గెలిచాను. వాళ్ళందరూ కూడా నేను చేస్తున్నది కూడా సేవా కార్యక్రమం తప్పితే ప్రజలకి సేవ చేయడం నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి నిరంతరం. ఎందుకంటే ఇది వరకు ఎలక్షన్ ముందు ఏ విధంగా తిరిగాను, ఇప్పుడు కూడా ప్రజలకు అదే విధంగా అందుబాటులో ఉంటూ నేను చేయగలిగిన పని చేయడం కోసమే నేను ఇన్ని రోజుల నుంచి కూడా గెలిచిన నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండి చేస్తున్నాను. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది వరకు రాజకీయాలు వేరుగా ఉండే, అంటే మా నాన్నగారి టైంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు దాస రామప్రసాద్ గారు ఎవరో, కొల్లేపల్లి రాజు గారికి, బంగా ప్రసాద్ గారికి తెలుసు. ఆ రోజు రాజకీయం అలా ఉండేదనేది. పార్టీలకు అతీతంగా మా నాన్నగారిని అందరినీ కూడా గౌరవించేవాళ్ళు. నిజంగా ఆయన మనస్తత్వం నుంచి పుట్టిన వాడిని నేను చెప్తున్నాను. అందరూ కావాలనుకునేవాడంటే ఏదైనా చిన్న చిన్న ఈర్ష్యాభావాలు జరిగినా నా చుట్టూతో ఉన్న నాయకులు తాత్కాలికంగా ఏది జరుగుతాయి కంటే ముందు ముందు ఎవరికైనా అటువంటి ఈర్ష్యాభావాలు అనేది ఎవరు పెంచుకోవద్దని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇందాక కళ్యాణ మండపం గురించి ఎత్తారు. నాకు ఎలక్షన్ ముందు రాజకీయాలు చేయడం తెలియదు. నేను అన్నానంటే అన్నమాట ప్రకారం నెరవేరుస్తాను. తప్పనిసరిగా మీకు ఏదైతే ఇచ్చారో కామన్ సైట్ లో ఒక రాజకీయం కోసం ఇచ్చారు. మీరు కట్టుకుంటే మీరు ఎల్లకాలం కూడా బానిసత్వంగా ఏ రాజకీయ నాయకుడు నేను ఉంటాను, రేపు పొద్దున ఉండకపోవచ్చు. ఏ నాయకుడు మిమ్మల్ని శాసించేటట్టు ఉండకూడదు. మీరు కట్టుకున్న దానికి లైబిలిటీ ఉండాలి. మీరు నా 5 సంవత్సరాలు కాదు ఇంకో దానికైనా మీకు ఎప్పుడు సహకారం అనేది నా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండదు. ఆ కామన్ సైట్ లో కట్టుకోవడం వల్ల సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎవరు మిమ్మల్ని బెదిరించినా వాళ్ళకి బానిసలుగా ఉండే పరిస్థితి మీకు తూర్పు సంఘానికి ఉన్నది. అది మీరు ఆలోచించుకుని మీరు కట్టుకుంటానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మీకు సైట్ ఇవ్వడానికి కొద్దిగా టైం ఎవరి కావాల్సి వస్తుంది. మీరు కూడా చూడండి, నేను చూస్తాను. తప్పనిసరిగా మీకు ఏదైతే 1000 గజాలు కావాలనుకున్నారో ఆ 1000 గజాలు అందించడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తానని శుభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఇచ్చేస్తానని నేను చెప్పలేను కాబట్టి మీరు అందులో కట్టుకుంటానంటే నిరభ్యంతరం. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. మీరు అందులో ఏదో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టారంటున్నారు. ₹1 కూడా మీకు నష్టపోకుండా దాంట్లో నిరభ్యంతరంగా మీరు చేసుకుంటారని చేసుకోండి. మున్సిపాలిటీ స్టే ఆర్డర్ని వెకేట్ చేయించి మీకు అప్పచెప్తా. దాంట్లో కూడా నాకేమీ అవసరం లేదు. రాజకీయం కోసం చేయకూడదన్న ఉద్దేశంతోనే, అంటే మీకు ఇచ్చారు, గొప్పలకి ఇచ్చారు, అలాగే వైఎస్ఆర్కి ఇచ్చారు. అన్ని కామన్ సైట్సే. ఎందుకంటే ఎలక్షన్ స్టంట్ కోసం ఇచ్చారు. అటువంటి పని నేను చేయవలసిన అవసరం లేదు. నేను దాన్ని ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకమే. 4.5 సంవత్సరాల్లో కూడా నిరంతరం రాజకీయ పరచడానికి కోసమే
ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ చేయాలి. ఆ దృక్పథంతో వచ్చింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ రకరకాల పార్టీ నాయకులు ఉండొచ్చు, కానీ మీ అందరికీ కోరుకునేది ఒకటే, మంచి చేసినప్పుడు ఎప్పుడైనా సరే మంచి వ్యక్తిని ప్రజలు ఎప్పుడు కూడా ఎన్నుకుంటారు, మంచి వ్యక్తిని ఆదరిస్తారు కూడా. మనిషి ఎప్పుడైనా మంచితనంతో గెలవాలి, కానీ ఏదైతే దౌర్జన్యాలు బెదిరింపులతో గెలవలేదు అనేది మన ఎలక్షన్ లో పట్టుపోయలేని సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అదందరికీ కొంతమందికి తెలియకపోయినప్పటికీ కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత విధ్వంసం అంటే ఈ విధంగా ఉంటుందనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది. రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే మంచితనంతో గెలవాలనే ఉద్దేశంతో ఉండాలి. కాబట్టి అదే విధమైన పరిపాలన కూటమి కూడా అందిస్తుంది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా అటువంటి సహకారం అందించడానికి నేను ముందుంటాను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే ఈ సమస్యనే కాదు, తూర్పు కాపులు అంటే తూర్పు కాపులు అంటారు, అందరూ కలిసిపోయారు. వాళ్ళు తూర్పు కాపు అంటే ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు, కొంతమంది విడిగా సంఘం అని పెట్టుకున్నారు, కానీ కాపులు అనేది అయిపోయింది. ఎవరైతే ఉన్నారో చాలా మంది మమ్మల్ని తూర్పు కాపు అన్నా కూడా ఒప్పుకోని పరిస్థితులు వాళ్ళు చాలా మంది ఉన్నాయి. అందరం మనం కలిసిమెలిసి, ఎందుకంటే కులాలు కట్టి అందరం కలిసిమెలిసి ఉంటాం. తప్పనిసరిగా ఏ విషయంలోనైనా సరే, విద్యాదానమే కాదు, ఏ విషయంలోనైనా నా సహకారం పూర్తిగా ఉన్నది. నా 5 సంవత్సరాల పాటు ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడు అందుబాటులో. ఎందుకంటే మీకు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, నాకు ఫోన్ చేయడానికి గడవకోకుండా, అంటే మీ ఫ్యామిలీ నుంచి కూడా ఎన్నో ఫోన్, నేను రోజుకి సుమారు 1000 నుంచి 1500 ఫోన్ కాల్స్ నేను అటెండ్ అవుతాను. అది ఎవరైనా సరే అవ్వచ్చు. నాకు ఫోన్ చేయడానికి అంత స్వేచ్ఛగా చేస్తానని కూడా నేను నిర్మోహమాటంగా నేను సమాధానం కూడా వాళ్ళకి చెప్తున్నా. తప్పనిసరిగా వాళ్ళు వచ్చుకుంటారు, పని చేసుకుంటారండి. అలా అందుబాటులో ఉండటం వల్లే దాంట్లో నిదర్శనమే. నేను అందుబాటులో ఉండటం వల్లే మీ ఫ్యాట్లో ఒక అమ్మాయి ప్రాణం నిలబడింది. మొన్న ఏదైతే ఆ రోజు నేను ఉండబట్టి ఆ రోజునే నేను తీసుకెళ్లి వాళ్ళకి డబ్బులు ఇప్పించబట్టి వాళ్ళు నెక్స్ట్ డే మెద్రాస్ ఆపరేషన్ చేసుకున్నారు. నిజంగా అందుబాటులో లేకపోతే ఆ ప్రాణం పోతే, నేను ఆ రోజు ఎలక్షన్ ఏదైతే చెప్పానో మనం మళ్ళీ ప్రాణాన్ని తీసుకురాలేదు. అది జరగడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో నిరంతరం నేను ఏదైతే పని చేస్తున్నానో అది ఏది చేసినా ప్రజల కోసమే. నేను మీరు ఆలోచించండి, కొంతమందికి నష్టం జరగచ్చు, ఆ నష్టం కూడా ప్రజలకి ఎంత చెప్తే నాకేమి రాదు. అందరూ కూడా మీ అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా సహకరించాలి. మన ఏలూరు అభివృద్ధికి, అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి తూర్పు సంఘీయులు అందరూ కూడా ఐకమత్యంతో మా అందరికి కూడా సహకరించాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం. ఏదైతే మొన్న సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే వాళ్ళందరికీ మాలలకి మా దగ్గరికి వచ్చిందో, మీ ఓబీసీని కూడా ఈ 5 సంవత్సరాల కూటమి పరిపాలనలో మొదటి 2 సంవత్సరాల్లో మీకు అది కూడా క్లారిటీగా వస్తుంది. అందరూ తెలియజేస్తున్నారు. దీని గురించి పూర్తి క్లారిటీగా ప్రభుత్వం ఉంది. ప్రతి సమస్యని కూడా, ఎందుకంటే ఇవాళ అన్ని కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏ డీవియేషన్ ఉండదో. ఎవరికైతే అన్యాయం జరుగుతుంది, ఎవరైతే పేదవాడు ఉన్నాడు, వాడు చదువుకి ఇబ్బంది జరుగుతున్నారనో దాని మీద అనుభవించిన నాయకులు కూలంకషంగా చర్చించి మీకు మొదటి 2 ఏళ్లలోనే దాన్ని క్లియరెన్స్ చేసి చెప్తారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మన జిల్లా అధ్యక్షులు సరిపేట రామారావు గారికి క్లాస్. అలాగే పంత ప్రసాద్ గారికి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి.
జీవి మాల్ చలో చలో కిలో కిలో.